ఎటువైపు మీ ప్రయాణము, ఎటువైపు మీ జీవితం, ఎటువైపు మీ ప్రయాణము, ఎటువైపు మీ జీవితం, ఆలోచించి అడుగేయండి, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి. గత నెలలో మనము కృష్ణప్రసాద్ అన్న గారు ఒక నిరుద్యోగికి సంబంధించినటువంటి ఒక పాట పాడడం అనేటువంటి జరిగింది. అయితే ఆ పాట అనేటువంటిది నిజంగా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క బాధను ఒక పాట రూపంలో తెలియజేయడం అనేటువంటి జరిగింది. మా బాధ అనేటువంటిది ఒక పాట రూపంలో తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణప్రసాద్ అన్న గారికి అని చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఎప్పుడైనా కలిస్తే మరో పాట అయితే అడగండి సార్ తప్పకుండా అని చెప్పారు. కాబట్టి ఈ రోజు అన్నని కలిసి అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. నమస్తే అందరికీ. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా 50,000 మంది దాకా నా పాటను ఆస్వాదించినందుకు, దాన్ని కామెంట్స్ రూపంలో కూడా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత సందర్భంలో నిరుద్యోగం గురించి మనం ప్రస్తావించుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం యువతి యువకులు అనేటటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని ఏ బాటలో ప్రయాణం చేస్తే బాగుంటుంది, మన తల్లిదండ్రుల యొక్క ఆశలు ఆశయాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది తెలియజేసేటటువంటి ఒక యువకులకు సంబంధించినటువంటి పాట వినిపించే ప్రయత్నం చేస్తా. అది అందరి కోరిక మేరకు మాత్రమే మళ్ళీ కూడా ఈ పాటని మీకోసం ఆలపించడం జరుగుతుంది. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఎటువైపు మీ ప్రయాణము, ఎటువైపు మీ జీవితం, ఎటువైపు మీ ప్రయాణము, ఎటువైపు మీ జీవితం, ఆలోచించి అడుగేయండి, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, కడుపుల మీరు కనమైనప్పుడు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తప్పటడుగులు వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయిరి, కడుపున మీరు కనమైనప్పుడు కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తప్పటడుగులు వేసేటప్పుడు గొప్ప అడుగులని మురిసిపోయిరి, పలకబట్టుకొని బడికి పోతే మీరు పలకబట్టుకొని బడికి పోతే పులకరించిరి ఆనందంతో, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బుద్ధిగా మీరు చదువుతున్నారని పొద్దు పొద్దుగల పరుగులు తీస్తే, సినిమా పార్కులో బేకరీ కేఫ్ల గంటల తరబడి గడుపుతుంటారు, బుద్ధిగా మీరు చదువుతున్నారని పొద్దు పొద్దుగల పరుగులు తీస్తే, సినిమా పార్కులో బేకరీ కేఫ్ల గంటల తరబడి గడుపుతుంటారు, ఇంత నైటు ఏడున్నావంటే, ఇంత నైటు ఏడున్నావంటే అబ్బబ్బబ్బ ఇప్పటిదాకా క్లాసులంటారు, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, సంగమందున స్త్రీ పురుషులు సమానమాని చదువుకి పంపితే, సంగమందున స్త్రీ పురుషులు సమానమాని చదువుకి పంపితే, చదువులు గిదువులు సాకెరకేసి సందుల ఒడిలో సరసాలాడి, లవ్వులాటలో మునిగిపోతిరా,
లవ్వులాటలో మునిగిపోతిరా నవ్వుల పాలై ఆరిపోతిరా బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఫీజు పైసలు కట్టాలంటే పుస్తకాలను కొనాలంటేను మీరు ఫీజు పైసలు కట్టాలంటే పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళే అయినా దండిగా మిమ్ముల చదివించాలని వాళ్ళ నెత్తురమ్మి మీకు పైసలు పంపితే మత్తులోన మీరు మునిగిపోతిరా బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఎటువైపు మీ ప్రయాణము ఎటువైపు మీ జీవితం ఎటువైపు మీ ప్రయాణము ఎటువైపు మీ జీవితం ఆలోచించి అడుగేయండి అడ్డదారులు మానేయండి బజారు నేలేటి నా అన్నా తమ్ముల్లారా బజారు నేలేటి నా అక్క చెల్లెల్లారా ధన్యవాదాలు. ఓకే చాలా చాలా థ్యాంక్స్ అన్న. అసలుకి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలనేటువంటిది అంటే యువతను ఏ రకంగా అమ్మ నాన్న చూసుకుంటారు, కానీ ఇప్పుడున్నటువంటి యువత అనేటువంటిది అంటే అందరూ అందరూ కాదు, ఇప్పుడు ఆస్పిరెంట్స్ మన ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, లేకపోతే ఒక లక్ష్యం కోసం చదువుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, అద్భుతమైనటువంటి స్థాయిలో భావి భారత నిర్మాణాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, వ్యక్తిత్వ నిర్మాణం కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈరోజు లక్షల రూపాయలు లేకున్నా కూడా లక్ష్యంతో చదువుతున్నటువంటి మనకున్నటువంటి సబ్స్క్రైబర్స్ లాంటి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా సన్మార్గంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా సన్మార్గంలో నడిపించేటటువంటి బాధ్యత కూడా మన ఆస్పిరెంట్స్ బాగుపడి మళ్ళీ యువతని సన్మార్గంలో నడిపించి భారతాన్ని గొప్పగా నిర్మించేటటువంటి దిశలో కూడా మన వాళ్ళు ఉంటారు. ఆ నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. ఇది ఎప్పుడు ఒక ఇంటర్ కాలేజ్లకు లేకపోతే ఇంకేదైనా యువకులు కనిపించేటటువంటి అంటే యువకులు ఉండేటటువంటి ఒక సందర్భోచితమైనటువంటి వేదికలు దొరికితే ఇటువంటి పాటలు కొంత ఆలపిస్తూ వాళ్ళ లోపల కొంత ఒక ఆలోచనను రేకెత్తిస్తూ అయ్యో మన మార్గం ఇటువైపు కాదు ఇటువైపు మంచి సన్మార్గం వైపు అనేటటువంటి విధానంగా ఆలోచించేటట్టుగా మనం సందేశాత్మకమైనటువంటి పాటల్ని ఎంచుకుంటుంటాం అన్న. కాబట్టి ఈ సందర్భంగా నా సోదరులందరికీ సోదరీమణులందరికీ వినిపించేటటువంటి భాగ్యం కల్పించినటువంటి శ్రీను ఇంగ్లీష్ క్లబ్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు అంతకంతకు సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉండాలి. ఆ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా జ్ఞాన నిర్మాణం అనేటటువంటి అంచెలంచెలుగా పెరుగుతూనే ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.